రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. జ్ఞానేశ్వర్ రెడ్డి, కోటకదర గ్రామము, మామునార్ మండలము, మామునార్ జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఈరోజు నా ఆహ్వానం మేరకు మన కొక్కు అశోక్ కుమార్ గారు రావడం మన మామునార్ జిల్లా రైతులకు ఒక వరం అనుకోవచ్చు. ఎందుకంటే నా 3 సంవత్సరాల అనుభవంతో మన రైతులు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక 100 మందిలో పెడితే ఇంత డిస్కస్ రాదు, ఒక 10 మంది పెడితే డిస్కస్ ఎక్కువ వస్తుంది అనే కాన్సెప్ట్తో తక్కువలో పెట్టాను. ఇది మనం డెవలప్ అయిన తర్వాత మనం 100 మందిని చేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని మనం డిస్కస్ చేసుకుంటే సగం అయిపోతాయి. ఆ సగం అయిపోయిన తర్వాత మిగతాయి సార్ చెప్పగలుగుతాడు. ఇప్పుడు మనం ఇన్ని డిస్కస్ చేసినాము, ఇవన్నీ మనకు కొన్ని ఇంప్రూవ్ అవుతాయి. ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు మనం 100 మందికి 100 మంది తయారు చేసుకుంటే వాళ్ళు వస్తే అప్పుడు అందరినీ కూడా సాల్వ్ అవుతాయి. దీనికి ఇంకొకటి సార్ 3 సంవత్సరాల నుంచి చెప్పడం, డాక్టర్ సైల్ చేయడం వల్ల నాకెంతో పొలం అయితే మార్పు రావడం జరుగుతుంది. ఒకటి మా నరసింహని ఇప్పుడు మీరు ఒకటి ఫస్ట్ బంధము మన తులసిబావు కిందికి పోయాము. నార మోసిన తర్వాత నాటేసే ముందు కూడా మళ్ళీ నేను ఒక 25 కిలోలు డాక్టర్ సైల్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ చేను ఉన్నట్లు మిగతాది లేదు. ఆల్రెడీ కరెక్ట్గా కట్టేటప్పుడు వేసాను ఘనజీవతం లాగా, అయినా కూడా మళ్ళీ లాస్ట్కి ఇస్తే దాని మార్పే వేరే ఉంది. సార్ అన్నట్లు మనం ఆ డాక్టర్ సాయిల్ తయారు చేసుకొని డెవలప్ చేసుకొని ఎరువుని ఒక చిల్లకాడ మనం ఒక సంచిని పెడితే ఆటోమేటిక్గా అవసరం ఉన్నంత రోజు ఇంత పోతూనే ఉంటుంది. దానివల్ల మన ఎరువు మైక్రోరోజా మనం మొదలైన దాంట్లోనే డాక్టర్ సాయిల్లోనే తయారు చేసుకుంటే దాన్ని మైక్రోరోజా చల్లుకొని నవధాన్యాలు చల్లుకొని దాన్ని తయారు చేసుకుంటే ఆల్రెడీ నాతో వచ్చేది ఉండే నీళ్ళ షార్టేజ్ వల్ల, లేకపోతే ఈరోజు మీకు అందరికి చూపించేది పెట్ట మీద మొత్తాన్ని. కానీ అది వర్షం నీళ్లు తగ్గినందుకు దాన్ని కనిపించలేదు. ఇప్పుడు తీసుకొస్తే కూడా మనకు తెలిసిపోతుంది. దాంట్లో దాని వల్లనే మనకు ఈ వేరు వ్యవస్థ ఎంత గట్టి ఉంటుందో మనకి ఇప్పుడు రేపు వర్షం పడితే వర్షం వస్తే కూడా కింద పడదు. ఇప్పుడు మొన్న వర్షాకాలము దీని స్పోర్ట్స్ వ్యాయామం పెరిగినాక ఇది జాయిన్ ఉన్నది 3 అవుతుంది, 4 గంటలు పెరుగుతుంది. పెరిగినాక దాని స్పోర్ట్స్ భూమిలోకి 7 మీటర్ల లోతుకి వెళ్ళిపోతాయి. వర్షం ఎండలు కొట్టినా బెట్ట ఉన్నా భూమిలోకి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాయి ఆ స్పోర్ట్స్. ఆ ఒక్క వైకరోజకే ఉంది, ఈ వ్యాయామ్కే ఉంది. ఈ వ్యాయామ్ మన దగ్గర ఏది దొరకకపోతుండే, ఏరియస్ కంపెనీ వాళ్ళు ఇస్తారు వ్యాయామ్ ప్యాకెట్, 200 గ్రామ్ ప్యాకెట్ 650. మేము రాసి ఉంటుంది 1 గ్రామ్ మైక్రోరైజా 1%. అది తీసుకొచ్చి ప్యాకెట్లో వేసుకోమంటాం, లోపు అవుతుంది. కానీ అన్ని లక్షలు ఎక్కడ పెడతాం వాళ్ళకు, ఎన్ని వేలు పెడతాం మనం? ఇది ఆటోమేటిక్ అయిపోతుంది. పోయింది పోదిగా మళ్ళీ గడ్డి మంది పోతూనే పోతాయి, లేకుంటే అయిపోవు భూమిలోకి. కొనవద్దు, మీకు కొంచెం ఒకసారి మన పౌడర్ తీసుకొని పౌడర్ అయితే ఇవి కంటిన్యూ తయారవుతుంది. మనం కలుపు మందులు వేయకూడదు, ఏది చేసినా ఏం కాదు వాటికి. అంటే కలుపు మందులు, పురుగు మందులు కొనొద్దు, బయట కొనొద్దు. ఇంకన్నీ తయారు చేసుకోవచ్చు. నేను వర్షాకాలం దీన్ని తయారు చేస్తా. మీకు అందరు కూడా మీరు 5-5 కిలోలు తీసుకొని పోయి మీ పెట్టలు కూడా పెట్టి చేసుకోవచ్చు. నేను తయారు చేస్తా కదా, నా పెంట మీద మొత్తం తయారు చేస్తాను. ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఇప్పుడే ఇవ్వాలనే నా కాన్సెప్ట్తో నేను తయారు చేసి చల్లాను. కానీ మొలిసింది, నీళ్ళు తగ్గినాయి, మామిడు వేయలేకపోయాడు. బట్టి మళ్ళీ వేసుకుంటాం, మళ్ళీ వేసుకుందాం. ఎటు అది మళ్ళీ దీనివల్ల సార్ ఇప్పుడు నాకు అదే, ఎందుకంటే మన పొలాలు మొత్తం ఎరువులు తిని సరిపోతలేదు, మనం వేసే ఎరువులు సరిపోతలేవు, సరిపోక మన పంటలు సరిగ్గా వస్తలేవు. దానికి సరిపోయింది దాన్ని వేస్తేనే మనము వస్తుంది పంట. మనకెందుకు అందరు వస్తలేదు కారణం అంటే అది మెయిన్ కారణం. నేను గత 5 సంవత్సరాల నుంచి ఎంత ఇంక్రీజ్ చేస్తుంటే అంత ఇంక్రీజ్ వస్తుంది. పొలము మనకు నీరు వ్యవస్థ, ఈ ఏరు వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో నీకు నెల రోజులు నీళ్లు లేకున్నా కూడా పంట పండుతుంది. అందరు ఏమంటారంటే కెమికల్ వేసే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పాలు పోసిన తర్వాత లాస్ట్కి ఒక్క తడి తగ్గిన 10% తాలు వస్తుంది. ఇప్పుడు ఈ రోజు కూడా నా పొలం ఇట్లా ఇడిచిపెట్టినా కూడా పంట వస్తుంది.
నేను ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగినా కూడా బోర్ తగ్గుతుంది అంటే కూడా నా పంట నేను తీస్తా, మీరు జాగ్రత్త ఉండండి. ఆ వాగ్దానం అయితే చేస్తున్నా, అందరికి చేస్తున్నా. ఎందుకంటే నేను దీని గురించి చూశాను, వ్యవస్థ చూశాను. వర్షాకాలము నేను యాక్చువల్గా నాకు 1 month నీళ్ళు లేవు, నాటు పెట్టిన ఎచ్చిపెట్టేశాను. కలుపు వచ్చింది, కొన వీడర్తో కొట్టాను, కలుపు తీపిచ్చాను. అది నాకు రెగ్యులర్ పంట దాకా మళ్ళీ నాకు రెగ్యులర్ ఎట్లా వచ్చిందో ఆ వీళ్ళు వచ్చింది. దానివల్ల నాకు నష్టం జరగలేదు కదా. వేరే వ్యవస్థ దాని మధ్యలో ఒకటి నేను ఇంద్రాణి అని విత్తనాల కోసం వేసుకున్నా. అయితే ఇది 110 days అయిపోతుంది. అదే 125, 130 days, 140 days అది యాక్చువల్గా. అది ఎన్ని వెళ్తుంది అప్పుడు. ఇదేమో అయ్యింది. దాని చుట్టుముట్టున్నందుకు నీళ్ళు వేయలేదు, కోసేంత వరకు కూడా నీళ్ళు వేయలేదు. మావాడు పంట రాదయ్యా ఎండిపోతాడని మావాడు. లేదు నేను పంట తీస్తాను, ఇప్పుడు తీసే ఇతరులు తీసిన నేను. ఎందుకంటే ఆ ధైర్యం నాకు వచ్చింది. ఆ ధైర్యం ఎవరు ఇచ్చిండ్రు? అశోక్ కుమార్ సార్కి ఇవ్వడం వల్ల నాకు ఈ ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈ రోజు కూడా నేను 2వ పంట వేయడం, ఎందుకంటే అందరికీ 2వ పంట ఇక్కడ మాకు ఇక్కడ కూడా పంట పండదు అంటే పంట పండి చూపించాలి, పండగనేది. కానీ ఒకే పంట తీస్తే వల్ల దాని వల్ల పోషకాలు వస్తాయి. పోషకాలు కాకుండా నేను ఏం చేశానంటే ఈ ఉన్న మనకు అందుబాటులో దొరికేవి కూడా మనం ఏం చేసుకుంటే దాని వల్ల పోషకాలు, దానిలో అన్ని రకాల విటమిన్స్ వచ్చి మన ఫుడ్ ఆరోగ్యంగా ఉంటుంది, మన ఫుడ్ వాల్యూస్ మంచిగా ఉంటున్నాయి. దాన్ని తినడం వల్ల మనం అనుకున్న రోగాలు కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే నాతో తినే కస్టమర్లు అట్లా వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అది మీ ఫుడ్ తిన్న తర్వాత మాకు ఎలాంటి లేదు సార్, మీ ఫుడ్ మాకు దొరకలేదని. ఎగ్జాంపుల్ గా మొన్న ఒక హోల్సేలర్ మాట్లాడిండు. ఆయన కర్ణాటక చేస్తాడు, హైదరాబాద్ చేస్తాడు, మద్రాసు చేస్తాడు. బ్లాక్ రైస్ మద్రాసులో అంతా ఫేమస్ అంటే వాళ్ళకి అక్కడ పండిన పంట. సార్ మీ పంట ఇచ్చిన తర్వాత మీరు తీసుకుపోయిన తర్వాత నేను చూశాను సార్, వాళ్ళతోనే నేను కాంపిటీషన్ కొట్లాడుతున్నా సార్ అంటున్నాను. అంటే మన పంట పండించే పద్ధతి, మనకి ఏమి ఇస్తున్నాం పోషకాలు, మనం వరి వేస్తున్నాం, వరికి మళ్ళీ అది గుంజుతుంది. అంతేగాని 2వ పంట మనం వేరే చేంజ్ చేసి మనం ఇచ్చే దొరికే మనకు అందుబాటులో దొరికే ఖర్చులు కావు. ఇవి చేసుకొని ఒక్కొక్క డ్రమ్ముకు ఒకటి 250 ml వేసుకుంటే చాలు. ప్రతిదీ మనం 250 ml వేసుకుంటే చాలు. అన్ని పండ్ల రసాలవే మనకు అందుబాటులో దొరికేటివి అనేది నేను పెట్టాను. ఇంకా అందుబాటులో దొరికేటివి ఇంకా ఉన్నాయి నాకు, కానీ అవి రాలేదు. ఎందుకంటే పల్లి కూడా రవి అక్కడ పల్లి ప్యాకెట్ ఉంది ఒకటి గడ, పల్లి కూడా ఇప్పుడు అక్కడ పోతే కూడా లేడీస్ చెప్పారు, అయ్యా మా పల్లి లాగా ఇలా పల్లి లేదు అని. మందులు కొట్టి డబ్బులు పోతున్నాయి, పంట రావట్లేదు, నష్టం పోతున్నాం. మీ శ్రమ పోతుంది, సారు నష్టం రాకూడదు కదా. నష్టం పడినప్పుడు నష్టం వస్తే ఎకరాకి అంతే కదా. ఇప్పుడు కష్టం మిగలాలి, అది కూడా బాగుండాలి, పంట కూడా బాగుండాలి కదా. ఇప్పుడు మీరు ఈ రోజు ఫుడ్ తిన్నారు, అందరు మన ప్రకృతిలో తిన్నదే. ఈ రోజు మీరు మీకే నేను చెప్పే అవసరం లేదు. ఎందుకంటే నేను ఎక్కడ తిన్నా ఫుడ్ తిన్నా ఈ ఫుడ్కు ఆ ఫుడ్కు మీరు పల్లీలు కూడా 2 తిని చూడండి, కూడా టేస్ట్ వేరే ఉంటాయి. నేను నెక్స్ట్ పంట నెక్స్ట్ ఇయర్ పల్లి వేయాలనే ఇత్తనం కోసంకే వేసుకున్నాను సార్. దాన్ని యాక్చువల్గా మళ్ళీ ఆయిల్ వెళ్తుంది, మనకి వెళ్తుంది. ఆ ఆయిల్ చెక్కలు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను వేసుకోవచ్చు, చెక్క వాడుకోవచ్చు. ఒక లేబర్ కాస్ట్ ఒకటే ఉంటుంది. అందుకొరకు ఇవన్నీ చేసుకుంటేనే బాగుంటుంది. మీరు దీనివల్ల మంచిగా నేర్చుకొని, ఇంకా నాకు సారు ఫేస్ టు ఫేస్ కావడము ఒక 3 నెలల కింద ఫేస్ టు ఫేస్ అయినా, 3 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నాం. ఏకలవ్య శిష్యుల నేను సార్కు ఇప్పుడు ఒక గ్రూప్ తయారు చేసినాము. ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రతి సండే 7:30కి స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రకృతిలో ఏం జరిగేది అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సార్ కూడా ఈరోజు ఈవినింగ్ సార్ ఉంది. అంటే ప్రతి ఒక్క అనుభవజ్ఞుల పాత వాళ్ళని తీసుకుంటున్నాం, ఇట్లా సార్ వాళ్ళ శాస్త్రవేత్తలను తీసుకుంటున్నాం,
ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. ఇట్లా దీనివల్ల మీకు ఇవన్నీ ఉన్నాయి సార్. నా దాంట్లో ఇంకేమైనా తప్పులు ఉంటే కూడా మీరు చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఎప్పుడు ఇది విద్య నేర్చుకోవాల్సిందే సార్. నేను ఎప్పుడు లర్నింగ్ వేరే ఏది లర్నింగ్ ఎప్పటికి లర్నింగ్ రోజు అనుభవమే శాస్త్రం. రైతు పెద్ద శాస్త్రవేత్త, మా అనుభవం లేదు రాదు, చదువుకుంటే రాదు. ఇది నేను అగ్రికల్చర్ ఆఫీసర్లో కూడా తీసుకొచ్చాను. నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ మేము డాక్టరేట్ చేసి కూడా మీ ముందర చెప్పలేకపోతున్నాం సార్ అంటున్నాను. వాళ్ళ సబ్జెక్ట్ మంది కదా ఎంబ్రాయిడరీ పాపం డాక్టర్ ఒక సబ్జెక్ట్ చేసి అంత రాదు అనుభవం. వేరే సార్ మేము ఇన్ని రకాలు చేయాల్సిన అవసరం ఉంటుందా? చేసుకోవచ్చు, అవసరం లేదు. అంటే ఏ అందుబాటులో ఉంటుంది ఏ అందుబాటులో చేసుకోవడం. అంటే వాటి గురించి కొంత మురగబెట్టి చేసుకుంటే గతం అంతే. డ్రమ్ములు ఇప్పుడు 4-5 డ్రమ్ములు పెట్టుకున్నారు, అలా వేసేసుకున్నారు, సరిపోతే ఇచ్చిపోతా ఉంటాం. అదేమో చూస్తే మీకు అది కొద్ది కొద్దిగా అనిపిస్తుంది. డ్రమ్ములలో వేసుకుంటే పెద్ద ఎత్తున అవుతాయి, అవి అదకే అవుతాయి, అంత కష్టం కాదు. కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు సార్, మనకు దొరికినాయి. నేనేంటంటే ఇప్పుడు గ్యాస్ రేటుకి ఇంకో పంట తీయాలి, ఈల్డింగ్ పెంచాలి, అన్ని రకాలైతే ఆటోమేటిక్ గా ఈల్డింగ్ పెరుగుతుంది. ఇల్లు పెరుగుతుంది. అసలు కెమికల్ వాడకుండా మనకు వస్తుంది ఈల్డింగ్. మీరు ఏం వేయకుండా పంట వస్తుంది, అస్సలు జోలుకోకుండా ఏం వేయకుండా కొంచెం పంట వస్తుంది. ఈ మైక్రోబియల్ యాక్టివిటీ పెంచాలా, కెమికల్ జోలుకోకుండా ఆటోమేటిక్ పంట వస్తుంది. బంద్ చేసినాక మైక్రోబియల్ మనం మురిగిన మొక్కలు అక్కడ కాల పెట్టకుండా మనం కొన్ని పనులు చేసినా మనకు మైక్రోబియల్ యాక్టివిటీ పెరుగుతుంది. మెటీరియల్ ఎక్కువ కావాలా, అంతే కదా. అదే మెటీరియల్ అదే మెల్లమెల్ల అవుతాయి, ఒక్క రోజే కాదు. ఇప్పుడు రైతులకు ఎట్లయిందంటే కొనుక రావాలి, ఇడ వేయాలి అంతే. ఇది గంటల కూడా కావాలి పని. నాకు నేను ఏ దారి ఉంటాను అంటే ఇక్కడ నుంచి నాకు క్యాప్ మీద క్యాప్ ఈ స్కోర్ హెడ్ మీద లోతుకోతే భూమిలోకి వెళ్ళిపోతాయి స్పోర్ట్స్ అనేది ప్రాణం ఇంకే పోతుంది ఇళ్ళకి వెళ్ళి. ఇది చూడు, దీని ఏరు వ్యవస్థ ఇంత పోయింది చూడండి. దీన్ని చూడండి, ఇవి వేసి 35 రోజులు అంతే. వేసినది ఇది తీసుకపోయి చల్లింది. తోటకూర గిన్నె ఇంటికైనా తీసుకుపోయి చల్లింది. ఇవి మీకు చూపించాలని పోసాం కానీ మా నీళ్ళ యొక్క నీళ్ళు వేసింటే వ్యవస్థ చాలా బలంగా ఉంది. చూడండి, ఆటోమేటిక్ వస్తుంది. అది తల్లి బలంగా ఉంటే పిల్ల మంచుకుంటారు అంతే కదా. ఇక అంతే ఇవే చేసుకుంటుంది, మనం ఏం చేసేది రాదు. పెస్టిసైడ్ మీకు ఇంతే వస్తుంది, ఇంతకన్నా ఎక్కువ రాదు. సగమే ఉంటాయి ఎల్లు ఇట్లా గుబ్బురు వేర్లు. చూడు పెస్టిసైడ్ మీకు చూడు, నువ్వు పోతుంటావు చూడ. మంచిగానే ఉంది. ఇది ఒక్కటి ఎండిపోయింది కానీ ఏం కాలేదు సార్. ఇదేం కాలే. ఉలికో అంటే అది వేరే ఉంటాయి, ఇట్లా మధ్యలో దిగితే చవిషత్తుంది మొత్తం. ఇది రాలా ఉలికోడు కాదు. ఎట్లా ఉంటది, కొన్ని ఎండిపోతాయి, కొన్ని వస్తాయి, ఎట్లా ఉంటది. దీనికి మైక్రోవేవ్ వాడినాం కదా సార్, గ్రీన్ ఉంటది. దీంట్లోనే వాడినాం కదా సార్, నార్లోనే ఇంకా దీని ముందు ఇంకెక్కడ ఇప్పుడిప్పుడే ఎన్ని రోజులు అయింది? ఇది 2 months అయిపోయింది సార్. 2 months అయిపోయింది. ఇంకెన్ని నెలలు వేయాలి ఇప్పుడు? ఇంకా నాకు 1 month చిల్లర ఉంటుంది. 1 month లో ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కరుపు పడుతుంది సార్, ఇది కరుపు పడుతుంది. 1.5 month ఉంటుంది సార్. అయిపోతుంది. గంట పెట్టింది. మంచి రూట్. నేను ఇది వచ్చినందుకే నా ధైర్యంతో ఇంతకుముందు చెప్పింది కూడా ఇదే. నాకు 4 రోజులు నీళ్ళు లేకుండా ఏం కాదు, ఆ కిందికి అవే తీసుకుని హెడ్ పంప్స్ పెడతాయి. ఉపయోగించుకోవాలి, లేకుండా ఇచ్చి పెట్టాలి. ఏం కాదు సార్, మీకు దిగుబడి చూడండి. మేము కలుపు తీయడం వల్ల ఒక 5 సంచులు పెరుగుతాయి ఎకరకు. ఈ కోళ్ళు పెడితే 5 సంచుల కన్నా 10 సంచులు పోతాయి. ఇంకా అది మేలా ఇది మేలా మీరే చెప్పండి. సార్ ఒక్కటి చెప్తాను నేను మీకు, కొంతమందిలో ఒడిసేను పెట్టాలనుకున్న వాళ్ళు వరి నాటు పెట్టే పనులు చేయకండి. నుంచి ఓన్లీ వీడర్ తోన విత్తనం వేసి ఇది కరెడ్ చేసి డ్రమ్ సీడర్ దాంతోన విత్తనం వేసి కలుపు తీసినప్పుడు సాళ్ళ మధ్యలో కలుపు వీడర్ వేసుకుంటే అయిపోతుంది. సూపర్. దీనికంటే వేరే ప్రత్యామ్నాయం లేదు. మనం నాటు పెట్టే పద్ధతి ఫస్ట్ మర్చిపోవాలి. మర్చిపోయి
ఓల్డెన్ డేస్ లలో ఇంత ముందు అలికి ఎట్లయితే పంట పండించిందో కూడా అలికిండ్రు. ఇప్పుడు నీకు కోడవీడతోన మనం తీసేస్తున్నాం. మళ్ళీ డ్రమ్ సీడర్లు వచ్చినాయి. మేము వెదజల్లే పద్ధతిని ఒక 4 ఎకరాల్లో చేసినాం. వెదజల్లే పద్ధతి నాటు తప్పింది, ఖర్చు కూడా తగ్గింది అనిపించింది. మీకు ఖర్చు కాదు, కలుపు కూడా తగ్గుతుంది. మీరు ఏం చేయాలంటే డ్రమ్ సీడర్ తోనే సీడింగ్ చేయాలి. వచ్చేసారి చేస్తాం. మీరు డ్రమ్ సీడర్ తో వెదజల్లే బదులు డ్రమ్ సీడర్ తోనే మాత్రం సీడింగ్ చేస్తే అది ప్రతి సాలుకు కరెక్ట్ ఉంటది. ప్లాంట్ టు ప్లాంట్ కరెక్ట్ ఉంటది. ఈ ఎకరా ఎన్ని మొక్కలు వస్తాయో అవతలి ఎకరా కూడా అన్ని మొక్కలే వస్తాయి కరెక్ట్ గా. మొక్క పర్సెంటేజ్ డిఫరెంట్ రాదు. నీకు 10 ఎకరాలు పెడితే ఈ ఎకరాకి వస్తే ఎన్ని బస్తాలు వస్తాయో అవతల ఎకరాకి వస్తే కూడా అన్నీ వస్తాయి. ఈ లేబర్ ఏం చేస్తున్నారు, ఉదయం హుషారు ఉన్నప్పుడు దగ్గర నాటు పెడుతున్నాడు, సాయంత్రం కాగానే అది 2 మొక్కలకు ఒక మొక్క తక్కువ అవుతుంది. మీరు అది గ్రహిస్తలేరు, దూరం పెరుగుతుంది, అది మీరు గ్రహిస్తలేరు. ఇంకోటి అక్కడ మొక్కలు తగ్గిపోతున్నది. మనం ఈ ఆలోచనే చేస్తున్నాం కానీ ఆ ఆలోచన చేస్తలేము. మనం రైతులందరూ ఇది గమనించి ఇది గమ్ సీడర్తో సీడింగ్ చేసి నెక్స్ట్ ఏం సార్ లేదు అంటే మీరు శ్రీవారి పద్ధతిలో పెట్టి 10 రోజుల్లో పెట్టేటట్లు చూడండి. చూసి దాంట్లో పెసరన్న పెబ్బర్లన్న ఏమన్నా వేయండి. 15 రోజులు ఆరబెట్టే పద్ధతిలో మీరు చేసిందనుకో ఆ పెసర పెబ్బర్లు మంచిగా వచ్చేస్తాయి. ఈ తర్వాత కోనోమీటర్ కొట్టుకుంటే నైట్రోజన్ ఫిక్సేషన్ వస్తుంది. నేను రేపు నెక్స్ట్ ఇయర్ 1/2 ఎకర్ అదే చేస్తున్నా పద్ధతి. నాకు చూడండి, మీరు కాదంటారు, నన్ను చూసి 1/2 ఎకర్ అయితే నేను చేస్తా. దానివల్ల నైట్రోజన్ ఫిక్సేషన్ వస్తుంది. కోనోమీటర్ కొట్టే ప్రసక్తి లేక ఆగిన నేను దాన్ని సెట్ అయితే కలిపి తొందర మొలకొచ్చేస్తుంది సార్. కలుపు రానియదు, ఎట్లా కలుపు రానియదు, ఇటు పచ్చి రొట్టె అయిపోతుంది. తొందర మొలక వస్తుంది, నీళ్ళు ఎక్కువ పెడితే మురిగిపోతుంది. నీళ్ళు పెడితే మురిగిపోతుంది. కలుపు సమస్యకు తగ్గడానికి అది ఒకటి మార్గం. నేను అన్ని రకాల కోనోమీటర్ సార్ చెప్పినట్టు కోనోమీటర్ అన్ని నేను చేశాను. వర్షాకాలం కాలే, ఇంకా అది మోటార్ సెట్ కరెక్ట్ సెట్ చేసిన వాళ్ళు దొరుకుతలేరు. లేస్తున్నది కదా అది 4 స్ట్రోక్ అయితేనే నీకు అవుతుంది. అది నీకు బ్యాక్ పాతది ఈ సైడ్ ప్యాక్ మిషన్ ఇది. అవును, బ్యాక్ ప్యాక్ మిషన్ కావాలి. బ్యాక్ ప్యాక్ మిషన్ అయితే 4 స్ట్రోక్ ఉంటుంది. అది సో సేమ్ మన మోటార్ సైకిల్ మిషన్ ఉంటుంది. అది నీకు అదే అయితే దీన్ని డ్రైవ్ చూస్తా, అడిగి చూస్తా. ఆడితే వస్తే అది చేస్తే మనకి ఈజీగా ఒకటే పంట డిఫరెంట్ ఉంటుంది. దాని తక్కువ పవర్ ఇప్పుడు వస్తున్నాయి, కొన్ని ఎక్కువ పవర్ తో కూడా కొంచెం బాగా. ఇప్పుడు 4 స్ట్రోక్ మనం అది ఒకటే చేంజ్ చేసుకునేది, మిగతా ఏం లేదు కదా. 4 స్ట్రోక్ అయితే ఇప్పుడు లేటెస్ట్ 4 స్ట్రోక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, హై స్పీడ్ ఉంటుంది. హై స్పీడ్ అయితే ఇప్పుడు మనం జీవామృతం తయారు చేసుకుంటాం కదా, జీవామృతం తయారు చేసుకుంటే అదంతా ఏరోబిక్ బ్యాక్టీరియా, అంటే దాన్ని గాలికి వదిలేస్తాం, గాలిలోంచి వస్తుంది బ్యాక్టీరియా. అలా కాకుండా ఈ మధ్య ట్యూబ్ లో కూడా తయారు చేస్తున్నారు కదా అన్రోబిక్ బ్యాక్టీరియా, దాంట్లో కూడా జీవామృతం ట్యూబ్స్ వస్తున్నాయి. దానికి దీనికి తేడా ఏంటి, ఏది మంచిది? ఆ 2 బ్యాక్టీరియాస్ కి ఏదైనా తేడా ఉంటుంది? 2 సేమే, ఏం తేడా లేదు. సహసిద్ధంగా భూమిలో బ్యాక్టీరియా తయారవుతుంది. ఇక్కడ జీవాంతం తయారు 4 to 6 days లోపలే 10 to the power of 6 వస్తున్నాయి. తర్వాత డెవలప్ 8, 9 రావు, తగ్గుతా మళ్ళీ ఇక్కడ పెరగదు. ఒక్కటి పెరగడం కోసం ఇస్తాం, తర్వాత అవి పెరగాల. అట్లా సేమ్ దీంట్లో ఏ చేసినా ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు జీవాంతం కంటే అల్కా చెప్పినాం కదా మీకు, అన్ని జీవంతం చేసుకున్నట్టు. డాక్టర్ సార్ కరిగితే జీవాంతం కంటే తాతనే కదా, కలుపు రాకుండా పోతుంది కదా. ఒకటి చేస్తే మంచిదే, జీవంతం చేసుకోవాలి. కానీ ఈ ఆవు ఉండాలా, తర్వాత బెల్లం వేయాలా, పిండి వేయాలి. పెద్ద కాస్ట్ కాదు, కలపాలి, తీయాలి, ఇవ్వాలి, పెద్ద ముచ్చటే కాదు. కానీ పోషకాలు చక్కగా కింది మీద అయిపోతే సరిపోతలేవు, దానికి తిండి కడుపుండా ఎత్తలేదు. కానీ ఇవ్వాలి కొంచెం, ఇవన్నీ ఆయిల్ తీసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ సాయిల్ పేరు ఎలా వచ్చింది అసలు దానికి? అది
మీదేనా మీ ఫార్ములా నాది అది, మీది ఫార్ములా మీద ఫార్ములా నాది. నేను డాక్టర్ పెట్టి అందరికి వదిలిపెట్టి అందరికీ ఫ్రీగా డాక్టర్ సార్ అంటే అది అన్ని లాంగ్వేజ్ లో ఉంటది. ఓహో. పాత రకం పెంట మనది అంతే. ఎందుకంటే పెంట కుప్ప, అదే పూర్వం పెంట పెంట కుప్ప మెయింటైన్ చేసేవారు. పేరు ఇప్పుడు దాంట్లో ఏం చేసినామంటే జామ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసినాం, ఇంకోటి ఎర్త్ వామ్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసినాం, వర్మీ కాంపోస్ట్ అంటే 20 మైక్రోరేట్. అలా యూత్ అన్ని వస్తాయి ప్రపంచం అంతా, అలా అన్ని ఉంటాయి కనుక అది ఈజీ రైతు ఎవరికైనా. పూర్వం ఊరుల్లో జంక్షన్ కి పెంట కుప్పలు ఉండేది. మీరు పెంట కుప్పల మీద ఊర్లో వచ్చిన ఈ ఏది పొయ్యి మీద ఉన్నటువంటి బొగ్గులు అవి కూడా వేసి అన్ని అన్ని వేసేవాళ్ళం, అన్ని దాంట్లో వేసేవాళ్ళం. ఇంటి కూడా పెంట బొద్దు ఉంటుండే, అన్ని అలా కోయిలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు అది పోయినాయి, పోయింది, కంప్లీట్ గా పోయింది. కంప్లీట్ పోయింది. పోయేటప్పటికి మీకు ఏమైందంటే అంటే వ్యవస్థ ఒక విధంగా చెప్పాలంటే చైన్ ఏదైతే ఉందో చైన్ ఇక్కడికి వస్తుంది పోయింది. ఇప్పుడు మళ్ళీ చేంజ్ మళ్ళీ చేంజ్ స్టార్ట్ అవ్వాలి. బూడిదే ఉంది కదా, యజ్ఞం చేసిన బూడిది జలంలో కలిపితే బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఒకటి నిజమే. ఇప్పుడు యజ్ఞం చేసిన బూడిని ఏం చేస్తున్నారు? నెయ్యి చేస్తారు, నెయ్యి వేస్తున్నారు, మంచి ఆవు నెయ్యి వేస్తున్నారు, తర్వాత నవధాన్యాలు వేస్తున్నారు, మళ్ళీ వాడ దర్బలు కర్ర కూడా మంచిది. ఆ బూడిది ఇట్లా బూడిది మొహం పెట్టుకున్నా మంచి ఆనందమే. ఇప్పుడు కొనుకొచ్చుకునే బూడి ఉన్నది, అది పెట్టుకుంటే పుండ్లు అవుతాయి, ఈ బొట్టు పెట్టుకుంటే పుండ్లు అవుతున్నాయి. కెమికల్ బొట్టు వచ్చింది కదా, అన్ని కెమికల్ బొట్లు ఇట్లా పెట్టుకుంటే పుండ్లు కావడం, ఇది కావడం. యజ్ఞం చేసే బూడిది అంటే అది అది కరెక్టే కదా, అది కరెక్టే సార్. అదే కదా. ఇప్పుడు ఇంకోటి ఒక్క సింపుల్గా శివాలయాలు, శివలింగాలు మొత్తం మన భారతదేశం వ్యాప్తంగా ఎక్కడ ఉంటున్నాయి అవన్నీ? గుడి పక్కకు నది, దానికి అనుగుణంగా శివునికి అభిషేకం చేస్తాం. ఏం అభిషేకం చేస్తాం? ఏం వేస్తుందంటే దర్బలు వేస్తాం, ఆకులు వేస్తాం, తర్వాత నెయ్యి పోస్తాం, ఏమో పోస్తాం. ఆ నీళ్ళన్నీ ఎట్లా పోతున్నాయి? నదిలో. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాయి? అవి నిన్నే పడతాయి అనుకుంటున్నాను, చక్కగా నదిలోకి వెళ్ళిపోతాయి దగ్గర వాటికి, భూమిలో పడే. మీ ఎక్కడ కనెక్షన్ ఉంది, మీకు అక్కడనే కనిపిస్తుంది అంతే. అలా పోతుంది, అదేంది అలా ఏం సామాన్యం ఉండదు. అంటే అలా కదండి. ఇప్పుడు ఏమైందంటే ఫ్యాక్టరీ కాలుష్యాలు నదిలో పోతున్నాయి. ఇప్పుడు దగ్గర అంటే ఇప్పుడు ఏమైందంటే చైన్ ఏదైతే ఉంది ఇదివరకు పూర్వం వ్యవస్థ కృష్ణా నది మన పుట్టిన దగ్గర శివుడు ఉన్నాడు, అదే అలా ఆడపిల్లలు కూడా పోనీయారు ఇప్పటికి కూడా. సార్ ఎక్కడి సార్ మన 4 వేదాలు, మన తాళపత్ర గంధాలు, ఏవో అనుకుంటారు. ఇంగ్లాండు నా మైలో సింహాసనం ఎత్తుకపోయాడు, మా కోయినూరు వజన బొంద కోయినూరు వజన నిలబెట్టుకుంటాడు, ఏం చెప్తాడు? అమ్మాయితో ఏం చెప్తాడు? మన తాళపత్ర గంధాలన్నీ పోయినాయి, మన సైంటిస్ట్ అనుకున్న వాళ్ళందరూ పోయినాయి. ఇప్పుడు మోడీ తీస్తున్నాడు, ఏది వారణాసి అది యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, అది ఏంది ఎటువైనాయి అవన్నీ? అవన్నీ పట్టుకపోయి బయట ఆ సైంటిస్టుల పేర్లు పెట్టుకొని వాళ్ళు పక్కనే ఇంగ్లాండ్లో మొత్తం ఇంత లాబింగ్ వాళ్ళకి వెళ్ళాలంటే వాడు అక్కడ ఆ సంస్కృతాన్ని డీకోడ్ చేసే పండితులకు అనుకున్నారు. మన ఇండియాలో వెళ్ళాడు, తాళపత్ర గంధం దాటో లేడు. అన్ని ఇక్కడే, నాట్ ఓన్లీ ఇండియాని కాదు, ఇటు మన దక్షిణాది దేశాలు అన్ని. ఇంత మాకు టైం ఇచ్చినందుకు, ఎందుకంటే మా మామనాడు జిల్లా రైతులు మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు సార్. లేదండి, ఎందుకంటే ఇంత డిస్కస్ జరగడం జరిగింది. ఎందుకంటే మేము వేసింది కూడా మా దాంట్లో కూడా మీరు ఎట్లా పెరిగింది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా మా లెక్క కావాలి, భారతదేశం కూడా బాగుపడాలి. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పే దాన్ని చూస్తే 30-35 పంటల కన్నా ఎక్కువ వచ్చే కెమికల్ రావు అనే కాడికి వస్తుంది. మన అంతలోపల మనం కొద్దిగా హుషారు పడితే మన పొలాలు బాగుపడుతుంటే మనం బాగుంటాం. మనవడు మనవరాలు మిగులుతారు, వారసులు ఉంటారు, వారసులు ఓటుకోవద్దు. ఇప్పుడు కొన్ని దేశాల్లో వారసుల కోసానికి తపాయించి మన దేశానికి వచ్చి వారసులు తీసుకెళ్తున్నారు. చైనా గట్టి కంటే ఏంది ఇప్పుడు లేదు, వారసులు లేరు, వారసులు లేకుండా దానికి ఇవన్నీ అవకాశం ఇచ్చినందుకు మాకు మా సార్కు కృతజ్ఞతలు చెప్తూ కొద్ది టవల్ తీసుకో.
మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.